బాగుంది చూడండి లొకేషన్ మాత్రం. బొమ్మలు, స్టాచ్యూలు, గీచ్చులు, అబ్బా సూపర్ ఉంది. టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి ఈడ డీజిల్ అయితే ఖతమైంది. డీజిల్ కొట్టించుకున్నాం, ఫుల్ చేసుకున్నాం, ఇంకా బయలుదేరడమే. మామూలుగా లేదు, మళ్ళీ బండి డిస్కౌంట్ అవుతుంది అట్లా ఉంటుంది. మళ్ళీతో దాంట్లో పెట్టేసి బంకులో డీజిల్ పోసుకున్నాము. ఒక బయలుదేరదాం. ఇంకా హైదరాబాద్ సిటీకి ఎట్లయినా సిటీలోకి వెళ్ళవలసిందే. 8 అయితే టైం విన్నాయి. ఇంకా 10 అవుతుంది సిటీలోకి వెళ్ళకు. ఇంకా సిటీలోకి వెళ్ళి చిన్న చిన్న వెళ్ళిపోదాం. నిద్ర వస్తేనేమో ఆపుకొని వండుకుందాం, లేకపోతే వెళ్ళిపోదాం. నిన్న మొన్న ఏమైతుందంటే ఏడ చూసినా టోల్ గేట్ల కాడ భద్రం లేకుండా పోయింది, ఈ రోడ్ల మీద భద్రం లేకుండా పోయింది. ఏడ కొంచెం మఫ్ అయిందంటే అయిపోయి టోల్ గేట్ల కాడ. ఇన్ని రోజులు ఎట్లా అంటే కొన్ని మంచిగా ఉండే, టోల్ గేట్ కాడ అవుతుంది జర సేపు అనేది టోల్ గేట్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు అనేసి అనుకుంటుంది. కానీ ఏది లేదు, ఎవ్వరు పట్టించుకుంటున్నారు అరాన్ని. ఇట్లా డీసీఎం ఆగినట్టు ఆగింది అనుకో, కొమ్మ తీసి అయిపోయి ట్యాంక్ కథమే అన్నట్టు. మరీ అంత ఘోరం అంటే అంత దూరం అయిపోయింది. అట్లా డీజిల్ తీస్తున్నారు. ఏడాగమన్నా డీజిల్ భయమే. ఎట్లా అంటే ఇవాళ రేపు సింగిల్ తిరగాలంటే ఒక భయంగా ఉంది, ఘోరంగా భయం. ఎందుకంటే పుణ్యం 1,30,000 కిరాయి అంటే దాంట్లో డీజిల్ ఫుల్ చేసుకుని పోతే 30,000 డీజిల్ ఉన్నాయన్నా అన్న వ్యక్తి అంత చెప్పబడుతుంది. అందుకనేసి జాగ్రత్తగా తిరగాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఏడాగాలన్నా ఒక టెన్షన్, హై టెన్షన్. బండి లోడ్ అయిందంటే అన్లోడ్ పోయే వరకు అలా అటు ఇటు. ఒకవేళ నిద్ర వస్తే ఆపుకోవాలి. నిద్ర వచ్చినప్పుడు సేఫ్ ప్లేస్ అనేది దొరుకుతలే అనమాట. అంత డేంజర్ సిచ్యువేషన్ అయిపోయింది. హైదరాబాద్ అయితే ఎక్కినాము, మియాపూర్ దగ్గర ఉన్నాము. టైం వచ్చేసి 11 అవుతుంది. ఈ టైంలో వస్తే మాత్రం పక్కా ట్రాఫిక్ అనమాట. చాలా అంటే చాలా ట్రాఫిక్. ఇప్పుడు బస్సులు స్టార్ట్ అవుతాయి. మెయిన్ వచ్చి 10 నుంచి 9 ఎంట్రీ కదా, 9 ఎంట్రీ తర్వాత బస్సులు స్టార్ట్ అవుతాయి. ఇప్పటి నుంచి ట్రాఫిక్ జామ్ అయితే దాదాపు 12 వరకు. ఏమున్నా సిటీలకి ఇతర హైదరాబాద్ మన మియాపూర్ సైడ్ ఎంట్రీ కావాలంటే 12 తర్వాత ఎంట్రీ కావాలి. అటు సైడ్ నుంచి ఎంట్రీ కావాలంటే తొందరగా 9 ఎంట్రీ అయిపోయిన టైంకి ఎంట్రీ అయినా అనుకో అట్లకి వెళ్ళి ఫ్రీ ఉంటుంది. వాళ్ళు లేట్ అయింది అనుకో 12 దాటితే అటు నుంచి బస్సులు వస్తాయి. విజయవాడ నుంచి వచ్చే బస్సులు ఇక్కడ జామ్ అవుతాయి. అయితే మొత్తం అయితే ఈ వరకు వచ్చి ఆగిన అన్ని ఈ స్టాప్ల దగ్గర పికప్ పాయింట్. పండగ మెయిన్ షాపు బంపర్ టు బంపర్ అన్నట్టు పోతున్నాయి అనమాట. చాలా దగ్గర డిస్టెన్స్ పోతున్నాయి. మన పక్కన బస్సులు అది కాక ఇక్కడ ఉన్నది రోడ్డు చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది. వీడికి జామ్ అయిపోతున్నాయి బస్సులు మొత్తం. లారీలు మొత్తం ఈ లైన్లో రైట్ సైడ్ లైన్లో పట్టిస్తారు. మనం రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. ఇంకా లెఫ్ట్ రైట్ ఆట ఆడిస్తాం అనుకో, బస్సులో మామూలుగా ఆట ఆడుకోరు. ఇంకా మన దగ్గర మనం వాళ్ళని ఆట ఆడుకోడు కాదు, వాళ్ళు మనతో ఆట ఆడుకోడు కదా, మనం వాళ్ళతో ఆట ఆడుకోవాలి. కాబట్టి మన లైన్లో మనం ఉన్నాం అనుకో, వాళ్ళు సైలెంట్ అయిపోతాం. ఇంకా రైట్ సైడ్ రోడ్డు ఉంది, మళ్ళా మొత్తం ఖాళీ ఉంది. ఓన్లీ ముందర కాడికి మస్తు ట్రాఫిక్ ఉంది. ఖమ్మం అయితే ఎంట్రీ అయినాం. టైం వచ్చేసి 6:24 అవుతుంది. మార్నింగ్ ఎంట్రీ అయినాం అనుకో, జంగిరెడ్డిగూడెం రోడ్ అయితే కొంచెం తొందరగా అయితే జర్నీ అవుతుంది. ఇంకా లేట్ అయింది అనుకో ఇంకా అస్సామే అన్నట్టు, అస్సలు జర్నీ కాదు. ఇంకా రాజమండ్రి వచ్చేసి 250 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇంకా మనోడేమో వండుకున్నాడు, 3 వరకు మేల్కొన్నాడు. 3 వరకు మేల్కొండి వండుకున్నాడు. 2కి వచ్చి పడుకున్నాను. నేను 2కి వచ్చి పడుకొని 3:30కి లేచిన. మనోడు ఇంకా అంతసేపు మేల్కొండి పొద్దున్న ఇంకా పడుకోరా కొద్దిసేపు అంటే మళ్ళీ పడుకున్నాడు. ఇంకా ఎండ్ అయ్యే వరకు పోయి మ్యాక్సిమం అన్లోడ్ పాయింట్ వరకు వెళ్ళిన తర్వాతనే ఉండడానికి అయితే ట్రై చేస్తాం. ఫుడ్ కూడా
కల్లూరులో అవుతున్నాము. ఇంకా మనం ఈ నుంచి రైట్ వెళ్తే హనుమాన్ జంక్షన్, ఇట్లా పోయినా కూడా రాజమండ్రి హైవేకే కలుస్తాం. కాకపోతే ఈ నుంచి ఒక 80 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ ఆ నుంచి అట్లా డబల్ అవుతుంది. ప్లస్ ఈ రోడ్ కూడా చాలా సింగిల్ ఉంటుంది, మనం ఇంకెప్పుడు పోయే రోడ్ అది. ఇట్లా డైరెక్ట్ పోతే కొవ్వూరు దగ్గర అవుతుంది. ఇట్లా మనకి డైరెక్ట్ ఈ నుంచి అశ్వరావుపేట, జంగిరెడ్డి కూడా ఈ రోడ్ లో పోతే దగ్గర అవుతుంది. ఇప్పుడు బార్డర్ కూడా ఏం లేదు, తెలంగాణ లేపేసిరు. ఇంకా ఆంధ్రలోనే ఫస్ట్ లేపేసిరు తెలంగాణ కన్నా. నేను మొన్న రీసెంట్ గా తెలంగాణ కూడా పోయింది. ఇంకా ఆంధ్ర తెలంగాణ తిరగాలంటే బార్డర్ లకు పైసలు గీసలు ఇచ్చేది ఏం లేవు, సమర్పించేవి ఏం లేవు. కానకాలు మాత్రం ముందల బొగ్గు గనులు, ఇది సత్తుపల్లి బొగ్గు గనులు ఒకటి. నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్ అవి మంచి మంచి లొకేషన్లు అవుతుంటాయి, చూద్దాం. ఇంకా ఈరోజు ఆంధ్రలో చికెన్ మధ్యాహ్నం బిర్యానీ తినాలి. అంటే మన తెలంగాణలో ఇచ్చినట్టు ఇయ్యరు ఆంధ్రలో బిర్యానీ. అంటే బగారా రైస్ ఇస్తారు, ఇచ్చి ప్లస్ చికెన్ కొంచెం కడక్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ మాత్రం. నాటుకోడి దొరికితే నాటుకోడి తిందాం, లేకపోతే నార్మల్ తిందాం. ఒకవేళ దొరకకుండా చికెన్ అయితే వేయాలి. అలా చికెన్ చేయడం ఫిక్స్. మాకు శనివారాలు ఆదివారాలు లేవలే వేసులే చికెన్. మళ్ళీ రేపు ఏడుంటాం మాకే తెలియదు కాబట్టి, ఒకవేళ రేపు ఖాళీ ఉంటే రేపు కూడా చికెన్ వేస్తాం. అదే మా స్పెషాలిటీ. ఎండిన రోజు ఒట్టిగా మొత్తం ఎండుతుంది, నిండిన రోజు మొత్తం నిండుగా నింపుతాం అన్నట్టు. ఇప్పుడు చూడండి ముందల ఘోరంగా వస్తాయి బండ్లు, డౌన్లో ఉరుకురుకొస్తారు, ఉరుకొస్తారు. ఒక బండికి సైడ్ కొట్టాలంటేనే ఆలోచించాలి, అట్లా వస్తుంటాయి. ఇట్లాంటి రోడ్లలో పోయేటప్పుడు ఒకరు మనకు సైడ్ కొట్టినా మనం వాళ్ళకి ఆటోమేటిక్ గా బ్రేక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇబ్బంది పెట్టవద్దు, మనం ఇబ్బంది పడవద్దు. అవతల అర్థం కాకుండా సడన్ గా ఇటు తిప్పింది అనుకో మనమే లాస్ అయ్యేది. అందుకే కొంచెం బ్రేక్ చేసుకుంటే పోయేది ఏం లేదు, జస్ట్ 2 seconds ఇట్లా బ్రేక్ టచ్ చేసి ఇడిస్తే సైడ్ కొట్టేసి వెళ్ళిపోతాడు. మనం అట్లా సైడ్ ఇచ్చినాం అనుకో, అవతల కూడా మనకి మనం సైడ్ కొడుతున్నాము అంటే ఒకసారి ఇండికేటర్ వేసి డిఫర్ చేసినాం అనుకో, ఆ అవతల వచ్చే బండి స్లో అవుతుంది, ఇటు స్లో అయిపోతుంది, రెండు స్లో అయిపోతాయి, సేఫ్ గా పోవచ్చు. హైదరాబాద్ బండ్లకు మొత్తం ఒక రంగు కొట్టించారు డెక్స్లకు మొత్తం. మా బండికి ఎట్లుందో సేమ్ అవే ఇసుక బండ్లు మొత్తం ఇదే రాయిలో తిరుగుతున్నాయి. ఇక్కడ సిమెంట్ అది నింపుకొస్తారు, ఇక్కడ నుంచి ఇసుకేసుకోవద్దు భద్రాచలం నుంచి. బాగుంది గన్లు అనమాట. కొంచెం ముందరికి వెళ్ళిందాడ ఈ నుంచి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఫస్ట్ బ్రిడ్జ్ ఉందో చిన్న రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన కాడ నుంచి లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది. ఎంత మంచిగా కనిపిస్తుంది వ్యూ పాయింట్. ఆల్రెడీ ట్రైన్ ఇక్కడ లోడ్ అయ్యింది, బొగ్గు ట్రైన్ లోడ్ అయ్యి వచ్చింది ఆల్రెడీ కోల్. ఇదిగోండి ఇంతవరకు దీనికి ఎప్పుడైనా పోదాము అనుకుంటున్నాం బొగ్గులోడు, ఇంక మాత్రం ఎప్పుడు కుదురుతలే మనకి. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పోలే. ఏమన్నా ఇంకో ఇడికెళ్ళి చూడడమే. ఆడ క్రెజర్ మొత్తం కోల్ క్రెజర్ చూడండి బొగ్గుది. మొత్తం బొగ్గు గన్లకి వెళ్ళి తెచ్చి ఆ క్రెజర్ లో పెడితే మన కంకర ఎట్లా వస్తుంది అట్లా మొత్తం ట్రైన్లకి మన లారీలకి లోడ్ అవుతుంది. మొత్తం పైకి వెళ్ళే క్రెజర్ నుంచి ముందర మీకు మంచిగా కనిపించినట్టు చూపిస్తాను. ఇలా టిప్పర్లు లారీలు ఫుల్ ఈ లోకల్లోకి ఇవే నడుస్తాయి. మనకి హుజూర్నగర్లో సిమెంట్ ఎట్లా నడుస్తుందో ఈ బొగ్గుకి ఫుల్ నడుస్తుంది. కాకపోతే ఈ బొగ్గుకు సంబంధించిన కిరాయిలు, ఈ జిప్సన్లకు సంబంధించినవి, సిమెంట్కి సంబంధించిన కిరాయిలు మార్కెట్ లో ఏవైతున్నాయో దానికన్నా తక్కువ ఉంటాయి చాలా. దానిలో వల్లనే బండ్లు ఖరాబ్ అయ్యేది, బండ్లు మొత్తం గలీజ్ అయ్యేది దానిలో వల్లనే అయితే. ప్లస్ కిరాయిలు కూడా మళ్ళీ దావే తక్కువ ఉంటాయి అనమాట. ఇట్లకెళ్ళి మొత్తం ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉంటాయి. ఏడా చూసిన ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, దాబాలు మంచిగా ఉంటాయి ఇట్లా లారీలలో కాడ. మన కోల్ క్రేజర్ దాటిన తర్వాత అయితే ఇది డౌన్. మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు అప్పు, కానీ రోడ్డు స్లిప్పర్ ఉంటుంది, సైడ్ కొట్టకూడదు, మాక్సిమం సైడ్ కొట్టదు. ఎందుకంటే ఆపోజిట్ లో బండ్లు చాలా అంటే చాలా స్పీడ్ లో వస్తాయి, హెవీ స్పీడ్ లో వస్తుంటాయి. అవతల అయితే చాలా అనుకూలంగా మనకు చూసుకొని మంచిగా చూసుకున్న తర్వాతనే సైడ్ కొట్టాలి మాక్సిమం. ఓ డేంజర్ డౌన్ ఉంది కాబట్టి, టర్నింగ్ ఉంది ప్లస్ డౌన్ ఉంది కాబట్టి ఎట్లా వచ్చే తెలియదు. సడన్ గా వచ్చినా అనుకో మన బండ్లు అవతల వచ్చే బండ్లు మా వాళ్ళ రాగో మనం ఏం చేయలేము ఇంకా అప్పుడు.
టర్నింగ్ వాళ్ళు ఎప్పుడైనా మనకు కనిపిస్తుంది అవతల ఏం వస్తలేదు ఓకే అనుకుంటేనే సైడ్ కొట్టాలి. కనిపిస్తలేదు బ్లైండ్ ఉందంటే అస్సలు ఛాన్స్ లేదు. ఫారెస్ట్ అన్నమాట, పెద్ద ఫారెస్ట్ ఏం కాదు, నార్మల్ ఫారెస్టే. కాకపోతే మంచిగా ఉంటుంది లొకేషన్స్. ఈవినింగ్ టైం జర బాగుంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి సత్తుపల్లి విలేజ్. ఈ నుంచి మనకి ఐకేపీ బియ్యము ఇవి అదే రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ షాప్లలోకి వెళ్ళేవి. ఒకసారి ఈ నుంచి అయితే నింపుకొని వెళ్ళాం మనం మిర్యాల కూడా. ఈ స్టేజ్లలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి స్టేజ్లు జరిగినప్పుడు. ఈ రోడ్లు వస్తే ఇది ఒక్కటే భయం, ఈ స్టేజ్ల కాడ ఆటోలలో బైకులలో ఎట్లా పడితే అట్లా వస్తుంటారు అనమాట. అందుకు ఇది ఒక్కటి ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా రాజమండ్రి వచ్చేసి 126 కిలోమీటర్లు ఉంది ఇటు నుంచి. రాజమండ్రి నుంచి మన అవతల ఒక 30 కిలోమీటర్లు, అటు ఇటుగా 150 కిలోమీటర్లు, గంటకు ఒక 40 కిలోమీటర్లు, ఇంకా 4 గంటలు పడుతుంది. ఆల్మోస్ట్ 1 అవుతుంది, పక్క అయితే 1 అవుతుంది, 1 or 2 ఆ మధ్యలో. ఇంకా పోయిందా మన అదృష్టం బాగుండి అన్లోడ్ అయింది అనుకో, చలో కథం. బండి చూడండి ఎట్లా పెట్టింది, గిడ్డబట్టలు మామూలుగా వెళ్ళాడు హైదరాబాద్ బండి. కానీ అట్లా కట్టొచ్చు కానీ నెంబర్ ప్లేట్ కనిపించలేదు కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. పుసుకున్న ఎవరైనా ఆపిన కాడ ఏమైనా సంథింగ్ ఇష్యూ అయిన కాడ ఫస్ట్ అదే మాట్లాడతాడు, ఏంది ఏమైనా స్మగ్లింగ్ చేస్తున్నావు మాట్లాడు, మాఫియా చేస్తున్నావు, ఇట్లా ఈ గుడ్డ బట్టలు మొత్తం కట్టిన బండి నెంబర్ ప్లేట్ కాంటాం. అట్లా కట్టాలి, ముందల కాడ కట్టాలి. మన బండి కూడా మంచి బ్లాక్ తీసుకొని దీనికి బంపర్లా కట్టాలి. మస్తు షో ఉంటుంది ముందల కాడ కడితే. కానీ వెనకలో అంతా అట్లా కట్టినామనుకో నెంబర్ కనిపించకపోతే ఇబ్బంది. పుసుకుని ఆర్టీఓ గీటీఓ దొరికినా అనుకో ఇంకా మనకు తడిపిస్తాడు పాయింట్, మామూలుగా తడిపాడు, కేసు రాస్తా అది రాస్తా ఇది రాస్తా అంటాడు. యాక్చువల్ గా ముందర ఇట్లా మనం నిలబడే బంపర్ ఉంటుందా అదే రూల్ కాదు అసలు, అది ఉండనే ఉండకూడదు. అది ఉంటే నెంబర్ ప్లేట్ కనిపించదు అనేసి పెట్టనేయరు. ఆటో చూడండి ఇంకో ముందరికి వచ్చినాక ఏం చేస్తాడు ఇండికేటర్ వేయకుండా. దేవరపల్లి అయితే వచ్చేసినాం. ఇంకో ఇది వచ్చేసి దేవరపల్లి పార్కింగ్, చాలా పెద్ద పార్కింగ్ యార్డ్ అనమాట. వచ్చి మంచిగా డైలీ 2-3 రోజులు ఆగినా ఎవరు అడగడదా, నేను ₹1 ఇచ్చేది లేదు. ఫ్రీ పార్కింగ్, మొత్తం ఫ్రీ పార్కింగ్ యార్డ్లు. ఏమైనా పండుకోవాలనుకున్నా కూడా వచ్చి వండుకోవచ్చు. ఇంకా డీజిల్ దొంగలు అంటే మనకు తెలియదు, ఇంకా నిన్న మొన్న మనం రాలేం చేయలేదు కాబట్టి మాక్సిమం ఎవరు రారు. ఎందుకంటే మొత్తం లైట్ వేసుకునే ఉంటుంది డే మొత్తం, నైట్ మొత్తం అది ఫుల్ గా. ఇక కలకత్తా రోడ్, ఇటు పోతే చెన్నై, ఇటు సక్క పోతే కలకత్తా. ముందర పోయి చికెన్ బిర్యానీ తినాలి ఫస్ట్. బిర్యానీ తిని మళ్ళా కడియం నుంచి రమ్మంటున్నాడు ఆయననేమో. ఎట్లా పోదామో చూద్దాం దగ్గరికి పోయిన తర్వాత. రోడ్లు అయితే ఉన్నాయి, నుంచి డైరెక్ట్ దివాన్ చెరువుకి వెళ్ళి వాడి పోవచ్చు. కానీ అదే టాప్ అండ్ టాప్ చూపిస్తుంది. కాకపోతే మరి వీడు కడియపలంక నుంచి రా అని చెప్తున్నారు వాళ్ళు, పార్టీ వాళ్ళు. మరి ఈ రోడ్డు ఒకసారి అయితే వచ్చినా కానీ అంత ఆగమాగం ఉన్నది. మరి ఇప్పుడు ఎట్లుందో చూద్దాం. ఆగమాగం. ఈ ఆంధ్రాకి వస్తే మ్యాప్లు పెట్టుకోవాలంటే అదే భయం నాకు. ఫస్ట్ మ్యాప్లో నమ్మనీకి రాదు ఆంధ్రాకి వస్తే. చిన్న అండర్ బ్రిడ్జిలు ఉంటాయి, రైల్వే బ్రిడ్జిలు, దాని కిందకి లారీలు పోవు చేయవు. వీళ్ళేమో తెలియదు బైకుల మీద వస్తారు చెప్తారు, అయిపోయాయి. పెద్ద రోడ్ అయితే దివాన్ చెరువు మాక్సిమం టోల్ గేట్లు తగులుతాయి. కానీ ఊరు టోల్ ప్లాజా ఇది దాటిన తర్వాత అయితే ఇంతకుముందు పాత బ్రిడ్జిలు అయితే ఇటు నుంచి ఉండే. కాకపోతే అవి మొత్తం అయితే రైల్వే బ్రిడ్జిల్ లాగా పెట్టి అండర్ బ్రిడ్జిలు, చిన్న బస్సులు కార్లు మాత్రం వెళ్ళేటట్టు. లారీలు అయితే పాస్ కావు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడే ఇసుక నింపుకొని వచ్చినప్పుడు చూసినాం, అటు నుంచి రావడానికి వీలు కాకపోతేనే మళ్ళీ నిడదవోలు పోయి అటు నుంచి వచ్చినాం అనమాట. అందుకే మళ్ళీ క్లారిటీగా ఆపి కనుక్కుంటే ఇటు నుంచి రమ్మన్నారు. అందుకనేసి మళ్ళీ ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆ నుంచి రైట్కి వెళ్ళాలి ముందల. ఇక బండ్లు డౌట్ కొడితే కాంటాక్ట్ ఎక్కిస్తారు. ఇది ఈ టోల్ గేట్ లో డైరెక్ట్ కాంటాక్ట్ ఎక్కిస్తారు. ఎక్కువ తక్కువ వచ్చిన ఇక పైసలు అవుతాయి.
టోల్ గేట్ లో పైసలు తీసుకుంటారు ఫస్ట్, తర్వాత కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ పాసింగ్ కరెక్ట్ ఉంటే మనకు మన డబ్బులు మనకి ఇస్తారు. ఏం బ్రేక్ కట్టలు పెట్టిరా బాబు. అరే ఇంకేమా కాంటాక్ట్ కనపర్తి రోడ్డుకి అయితే మళ్ళము మ్యాప్ చూపించింది, డైరెక్ట్ ఇదే రోడ్డు చూపించింది మాకు యాక్చువల్ గా వేమగిరి ఇటు నుంచే. కాకపోతే మన అన్న వాళ్ళు ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కడియంకి వెళ్ళిరా అదిరా ఇదిరా అంటే మేము కన్ఫ్యూజ్ అయ్యి వేరే మ్యాప్ పెట్టినాం. అదేం పోలేదు, ఇంకా మాకు డౌట్ కొట్టి నా మ్యాప్ చూసే వరకు డౌట్ కొట్టి మళ్ళీ కాల్ చేస్తే ఇది మ్యాటర్ అని చెప్తే మళ్ళీ ఈ రోడ్ పట్టుకొని వచ్చినాం. ఇది టాప్ అండ్ టాప్ రోడ్. ఇందాక ఏమైందంటే ఆటో నగర్ లా వేరే బ్రో తెలిసిన బ్రో పాపం ఎవరో అంటే మనకి మనం చూడలేం కదా, ఎందుకంటే మనని అందరూ చూస్తారు కాబట్టి వచ్చిండు హాయ్ చెప్పి నేను ఎవరో అనుకుని హాయ్ బ్రో అని అన్న. ఏడికి వెళ్తున్నావు బ్రో అంటే ఇదే అనపర్తి వెళ్తున్నావు అని చెప్పిన. గుర్తుపట్టినావు బ్రో అంటే గుర్తుపట్టిన బ్రో అందుకే వచ్చినా నీకోసం అంటే ఆటో తిప్పుకొని వచ్చిన నా కోసం. అది టాటా ఏసీ ఇంట్రా సీట్ ఏంది అది ఇంట్రా టాటా ఇంట్రా అది తీసుకొని మరి వచ్చి పలకరించి పోయిండు. సరే బ్రో వెళ్తున్నా అని చెప్పేసి మళ్ళీ టాటా ఏసీ తిప్పుకొని పోయిండు. అది గుంతల రోడ్లో వచ్చింది. మళ్ళా మేము ఎవరబ్బా అని మేము అనుకుంటున్నాం. కడియం ఊరి పేరు కడియము కడియపు లంక ఇవన్నీ ఊరి పేర్లు ఇళ్ళకెళ్ళే ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఆడికి పోయే లోపు మనకు పెద్ద టాస్క్ పెడతాడు. అనపర్తి పోయిన తర్వాత వేరే ఏదైనా జోలు చెప్తాడు, జోలు చెప్పి బిల్లులు మార్చాలంటాడు, లేకపోతే కాంట్రీడ లేదని అంటాడు. ఏదో ఒకటి అయితే టెండర్ పెడతాడు పక్క. అటుంటే ట్విస్టులు అందరికి వస్తాయి. ఇక్కడ చూడండి మన మురుదేశ్వర్లోనే ఎన్ని ఉంటది కదా మహాదేవ్ది బ్లాక్ స్టాచ్యూ. సేమ్ అదే స్టాచ్యూ పెద్ద సైజ్ ఉంది చూడండి. ఇంకో బయట ఆడ చూడండి పెద్ద టెంపుల్ ఉంది, ఏదో ఫేమస్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. ఇంకోటి ఇక్కడ చూడండి ఈడ బాగుంది. ఏం టెంపుల్ మళ్ళా అయ్యప్ప స్వామిలో హోటల్, అయ్యప్ప స్వామి ఆలయం అంట. సేమ్ పంబనాది నాకు రైట్ సైడ్ అది ఉంది, లెఫ్ట్ సైడ్ అది ఉంది. ఇంత బాగుంది చూడండి లొకేషన్ మాత్రం. బొమ్మలు స్టాచ్యూలు గీచ్చులు అబ్బాబా సూపర్ ఉంది. టెంపుల్ మాత్రం అనపర్తి ఊరి దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే చాలా పెద్దగా ఉంది. టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది ఇది కూడా. అయితే వచ్చింది అనమాట. బిల్లులు తీసుకొచ్చింది. ఇప్పుడు మనం తెచ్చిన బిల్లు చేంజ్ చేసేసి వీళ్ళు అంటే మధ్యలో బ్రోకరేజ్ అనమాట వీళ్ళది. వీళ్ళు ఈ బిల్లు తీసుకొని వీళ్ళ నుంచి మాల్ రెడీ అయ్యి వచ్చినట్టు క్రియేట్ చేసి వేరే దానికి అమ్ముతున్నారు. అలాగే కంట చిప్పులు అవన్నీ స్లిప్పులు మనవే. కాకపోతే ఈ రెండు మాత్రం కొంచెం వాళ్ళు మార్జిన్ చూసుకొని అవతల వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. దుప్పల పొడి అంటే ఈ నుంచి దుప్పల పొడి. ఇప్పుడే భోజనాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా పడుకోవాలి.
7 అవుతుంది. ఇంకా మనం పోల్ట్రీ ఫామ్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడైతే ఏం దొరకవంట తినడానికి మనకి. నైట్ వండిన అన్నం కూడా ఉంది అది తినేదాన్ని. ఊర్లో నుంచి లెఫ్ట్కి వెళ్ళాలంట. ఏదో బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. ఇంక పోల్ట్రీ ఫామ్స్ బాట ఎట్లుంటుంది గది బాట. ఈ షాప్ పక్కన టిఫిన్స్ ఉంటుందండి. కూరగాయలు తీసుకుంటున్నాము. ఆడ ముందర పోయే బండి కూడా ఆడికే కావచ్చు, నాకు డౌటే కొడుతుంది. వెళ్తున్నాం మనము బైపాస్ ఇటు సైడ్ నుంచి బయట నుంచి పక్క పోతే స్ట్రేట్ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఏదో ఊరికి వెళ్ళొచ్చు రోడ్. కానీ ఇటు సైడ్ ఇళ్ళలో పోయి రాకుంది ముసళ్ళ పండుగ అన్నట్టుంది. మ్యాప్లోనే మట్టి రోడ్డు తీసుకుని అలా నిజంగా మట్టి రోడ్డు ఉన్న డాంబర్ రోడ్ ఉన్న చూడాలి. ఎటు తిరగాలంటే ఇక్కడ లెఫ్ట్ రాజనగరమా వివేకానంద స్వామి. గ్రంథాలయం చూడండి ఎంత పెద్ద ఉంది. కాలేజ్ ప్లస్ ఇది రెండు. స్కూల్ జోన్లు ఎప్పుడు పెద్దారని కొట్టకూడదు, చిన్నారుని కొట్టాలి. ఇంకొంచెం లేట్ అయితే ఇంట్లోకి వెళ్ళి మొత్తం జాతరలా కొట్టేటట్టు అయ్యో మనం తొందర వచ్చిన మంచిది అయితే. కాలేజ్ ఉంది కదా అంటే ఇలా సండేనే కానీ ఆ ఫోటో స్టూడియోలు అవి ఉన్నాయి, జిరాక్స్ సెటప్లు అవి ఫుల్ రష్ ఉండొచ్చు.
పోయే బాటలు ఉన్నట్టున్నాయి ఈ కోళ్ళఫారంలో పోయే బాటలు. రాళ్ళు రప్పలు ఇంకో పేరు మీద లోడ్ అయితే ఇంకో పేరు పైకి వస్తే ఇట్లుంటుంది వ్యవహారాలు. చాలా అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి రోడ్లలో మాత్రం. ఎందుకంటే లెఫ్ట్కి రైట్కి కొంచెం ఒక్కొక్క తోళ్ళ గుంటల్లాగా ఉండొచ్చు. పట్ట పట్ట తగులుతుంది చెట్లు అడ్డాలకు.